కాంగ్రెస్ కూడా అక్కడికి వచ్చి ధర్నా కూడా చేస్తున్నాం. ఎట్లా చూస్తారు బ్రో? తప్పు బీజేపీదే కాదు బ్రో, లిటరల్లీ కాంగ్రెస్ కూడా తప్పు ఉంది. ఎందుకంటే సెంట్రల్ లో స్ట్రాంగ్ గా లేదు. లాస్ట్ 13 years ఏ రోజు కూడా కాంగ్రెస్ ఇంత స్ట్రాంగ్ గా ఇంత మూమెంటమ్ ని క్రియేట్ చేసిందా ఏ రోజు చేయలేదు. కానీ ఒక అబ్జిత్ అనే వ్యక్తి యుఎస్ నుంచి వచ్చి ఇంత సిజిపి అనే పార్టీ పెట్టి ఇంత ఫైట్ చేశాడు. లాస్ట్ 13 years కాంగ్రెస్ ఇదంటే ఒక మూమెంటమ్ ని ఏ రోజు అయినా తీసుకొచ్చిందా? తీసుకురాదు. లిటరల్లీ బీజేపీ కాదు బ్రో, అపోజిషన్ లో ఫెయిల్ అయింది కాంగ్రెస్ ఫెయిల్ అయింది. అపోజిషన్ లేదు కాబట్టి బీజేపీ ఏది చెప్పినా చలామణి అవుతుంది. రేపు జరుగుతున్నాయి, అకౌంటబిలిటీ తీసుకోరు. అంతెందుకు బ్రో, కర్ణాటకలో ఒక రాజ్నాథ్ సింగ్ ఆ ఎంపీ పేరు నాకు తెలియదు, తను కాంగ్రెస్ ఎంపీ. ఫారెస్ట్ లో ఎన్నో చేసి లైక్ కొట్టేయడాలు, నరకడాలు, జింక ఎన్నో చేశాడు. వాటన్నిటికీ బీజేపీ వాళ్ళు ఫైట్ చేశారు దాని గురించి. ఇది కాంగ్రెస్ లో ఇది ఇతను చేస్తున్నాడు అని. అయితే బీజేపీ ఇతను ఏం చేశాడు తెలుసా? తను పోయి బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఆ బీజేపీ ఏం చేసింది తెలుసా? తన్ని ఫారెస్ట్ మినిస్టర్ చేసింది. ఇక అది దానికి డిటర్జెంట్ వేసి కడిగి చేసింది. వాళ్ళు ఒకటే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే జనాలే బ్రో పిచ్చోళ్ళు. క్వశ్చన్ చేసిన మాలాంటి స్టూడెంట్స్ ఏమో యాంటీ నేషనల్ అని ట్యాగ్ చేస్తారు. క్వశ్చన్ చేయకుండా ఉన్నదనేమో జై శ్రీరామ్ అని కూడా తిరుగుతారు. జై శ్రీరామ్ అంటే జాబ్ రావు బ్రో, కష్టపడాలి. నేను ఒక హిందూని, నా చేతి మీద ఒక ఓం అని టాటూ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చేయకుండా ఉంటే ఇట్లే ఉంటుంది దేశం. రేపు జరుగుతున్నాయి, అకౌంటబిలిటీ తీసుకోరు. 32 మంది ఒక అమ్మాయిని 32 మంది రాజస్థాన్ లో రేప్ చేస్తే ఏం చేస్తుంది బ్రో గవర్నమెంట్? 32 మంది బ్రో ఒక అమ్మాయిని. అదే ప్లేస్ నా చెల్లో నా అక్క ఉండుంటే నరికి తెంగేయడం అక్కడే, అది అరియేట్ అయ్యేటవాడిని. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏమీ చేయదు. దేశంలో స్టూడెంట్స్ అంతమంది ఫైట్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ 80,000 స్కూల్స్ మూసేశారు లాస్ట్ 13 years. అకౌంటబిలిటీ ఉందా? లేదు. E20 ఇతర వల్ల ఎంత తెలంగాణలో కూడా చూసిన పరిస్థితులు అంటే బ్రో, తెలంగాణ పోరాటాలకి పుట్టినది బ్రో. ఇక్కడ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఢిల్లీ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు బ్రో. తెలంగాణ ఇక్కడ మా కేసీఆర్ మాకు ఇచ్చిన స్ఫూర్తి ఏంటంటే మీకు ఏది కావాలో దానికోసం ఫైట్ చేయండి. అది మా గవర్నమెంట్ అయినా అవ్వచ్చు, వేరే గవర్నమెంట్ అయినా అవ్వచ్చు. అంతెందుకు కేసీఆర్ గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ లీక్ అయింది, క్వశ్చన్ చేశారు. కేసీఆర్ ఏ రోజు పార్టీ ప్రొటెస్ట్ ఇలా చేయలేదే. కానీ ఈ గవర్నమెంట్ చూడండి, ఇప్పుడు అపోజిషన్ స్ట్రాంగ్ గా లేదు బ్రో. పైన ఉండుంటే ఇంత అయ్యేది కాదు. ఇక్కడ కూడా మా రాహుల్ గాంధీని అరెస్ట్ చేసి ఇక్కడ ఉద్యోగాలు అయితే రావట్లేవు కదా. అవును బ్రో, ఇక్కడ నేను చెప్తున్నాను కమింగ్ 5 years లో అది ఏ గవర్నమెంట్ లో అవుతుందో తెలియదు. కానీ నిరుద్యోగుల ప్రొటెస్ట్ అనేది తెలంగాణ ఉద్యమంలో ఎంత గట్టి జరిగిందో అదే ఇక్కడ నెక్స్ట్ కమింగ్ 5 years అది ఏ గవర్నమెంట్ నేను చెప్పలేను, నెక్స్ట్ లెవెల్లో జరిగింది బ్రో. పక్క నిరుద్యోగులందరూ కసి మీద ఉన్నారు. 20,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 4,000 పోస్టులు ఇచ్చారు. నిరుద్యోగులుగా అధికారాన్ని మార్చింది వాళ్ళ కోసం ఇవ్వాలి కదా.